మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? ఎస్ ఉంది. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకో. హెయిర్ ప్యాక్. Are you guys ready? 1, 2, 3. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకటి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టైం ఇప్పుడు 10 అవుతుంది. నేను ఇప్పుడు వీడియో చేయడానికి వచ్చున్నాను ఎందుకంటే నాకు సడన్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది. సో డిసైడ్ అయిపోయి వీడియో చేద్దామని చెప్పుకొచ్చున్నాను. ఇది ఇంట్లో చాలా రోజుల నుంచి పడి ఉంటుంది అనమాట. అండ్ నేను చాలా హీట్లెస్ కర్ల్స్ వీడియోస్ చూసి నాకు కూడా ఫైనల్గా నేను చేయాలని చెప్పి దృఢంగా నిశ్చయించుకొని ఈ వీడియో ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రెష్గా మంచిగా హెయిర్ వాష్ కూడా చేసుకున్నా. సో లెట్స్ స్టార్ట్. ఇలా ఉంటుంది అనమాట. ఒక బ్యాండ్ వస్తుంది మనకి, అంటే కర్ల్స్ పెట్టుకోవడానికి. 2 రబ్బర్ బ్యాండ్స్ ఒక క్లిప్ కూడా వస్తుంది దీంతో పాటే. సో మనం ఇప్పుడు దీన్ని ప్రయోగించబోతున్నాము. కానీ దానికంటే ముందు నేను సీరం అప్లై చేద్దాం అనుకుంటున్నాను. నా జుట్టు ఆల్మోస్ట్ ఒక 70% ఆరిపోయిందని చెప్పొచ్చు. సో సీరం అప్లై చేసుకుందాం ఫస్ట్. ఇది ఓలప్లెక్స్ నెంబర్ 7 బాండింగ్ ఆయిల్. ఇది ఆల్రెడీ నేను ఫేవరెట్స్ వీడియోలో చాలా నా ఫేవరెట్ ప్రోడక్ట్స్తో పాటు ఇది కూడా ఒకటని చెప్పి చూపించాను. సో దీన్ని నీట్గా జుట్టుకి పట్టిద్దాము. నేను చాలా వీడియోస్ చూశాను, చాలా మందివి, అంటే ఈ వీడియో చేయడానికని కాదు, నార్మల్గా ఈ మధ్యన చూస్తూ ఉన్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు హీట్లెస్ కర్ల్స్ చేసేస్తున్నారు. సరే మనకు కూడా పోయేదే ఉంది, మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఈరోజు కూర్చున్నాం. హీట్లెస్ కర్ల్స్ చేసేటప్పుడు జుట్టులో ఉన్న మాయిశ్చర్ అంతా పీల్ చేసుకుంటుంది. ఏదైనా పెట్టి రోల్ చేసుకుంటాం కదా క్లాత్. సో అందుకని కొంచెం మంచిగా ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకొని అండ్ ఆయిల్ రాసుకొని అట్లా మంచిగా ఉన్నప్పుడు చేసుకోవాలమ్మా. ఓకేనా? ఆల్రైట్, లెట్స్ నా జుట్టు ఫుల్ మెరుస్తుంది. సీరం అప్లై చేసుకున్నాక మీరా యాడ్లో చూపించినట్టు నా జుట్టు మెరుస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఓకే, ఈ ప్యాకెట్లో ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇట్లా పెట్టుకొని కర్ల్స్ చేసుకోవాలని చెప్పి. ఇది ఫాలో అయిపోదాం. అయినా మనకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, సో మనకు నచ్చినట్టు మనం చేసుకున్నాం. ఈ వీడియో కోసం నేను లిప్ గ్లాస్ అప్లై చేసుకున్నానా? ఎస్. ఓకే, నేను ఈ టైం అవ్వగానే చాలా యాక్టివ్ అవుతాను, ఎందుకో నాకు తెలీదు. సో ఇప్పుడు ఈ వీడియో తీయడం కరెక్టా రాంగా అని ఆలోచించేసరికి ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, బికాస్ స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకొని నేను హెయిర్ కర్ల్ చేసుకుంటాను. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సీరియస్. సో జుట్టుని వెయ్యల్లా ఉందా, ఊరికే ర్యాండమ్గా ఇలా పాపిడి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇలా మధ్యలో పెట్టాలి, పెట్టి పోకుండా. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇది ఇక్కడ దాకే ఉంది, నా జుట్టు ఏమో ఇంత ఉంది, ఎలా సరిపోతుందా అని. సో చూద్దాం. జస్ట్ ర్యాండమ్గా పాయలు తీసి నేను ఇలా పెడుతున్నాను. అండ్ ఇలా సెకండ్ తిప్పేటప్పుడు ఇంకొకటి దీంతో పాటు కలిపి తిప్పుతాను. ఒక పని చేద్దాము, ఈ వీడియో అయ్యే లోపల, అంటే ఇది తిప్పుకోవడం అయ్యే లోపల తెలుగులో మాట్లాడదాం మొత్తం. లెట్స్ ట్రై. ఏమంటారు వీడియో తెలుగులో ఏమంటారు తెలియట్లేదు.
ఇప్పుడు ఒక్కొక్క పాయ తీసుకొని కింద పాయని కలుపుతూ దీన్ని ఈ గుంజకేసి ఇలా తిప్పుతున్నాను. నా జుట్టుకు మామూలుగానే ఇట్లాంటి ఆగవు, ఉంగరాల జుట్టు ఆగదు నా కురులకి, కానీ మనం చేస్తున్నాం ఎందుకంటే ప్రేక్షకులకి ఇష్టం కాబట్టి ఇలాంటివన్నీ చూద్దాం. నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారేమో, నాకు పిచ్చి అనుకోకండి గాయస్. సో ఇప్పుడు అయిపోయింది. ఇటు సైడ్ వారు ఇచ్చిన, అయ్యో మర్చిపోయా తెలుగులో మాట్లాడేస్తా, వారు ఇచ్చిన ఇది పెడుతున్నాను దీనికి. ఇలా మడిచి, అంటే ఇది ఎటు కదలకుండా దీని మీద ఇలా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది నేను అనుకున్నట్టు రాలేదు, సరే చూద్దాము. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఇది తీసేస్తున్నాం. ఎందుకంటే నాకు ఉంగరాల జుట్టు ఒత్తుగా, నాకు పిచ్చని అసలు అనుకోవద్దు ప్రేక్షకులారా, దయచేసి. ప్రస్తుతానికి ఇలా ఉంది, దీన్ని ఇలా వదిలేసి రేపు పొద్దున్న కలుస్తాం మిమ్మల్ని. ఇది రాత్రి అంతా పెట్టుకోవాలి, లేదంటే ఒక 5-6 గంటలు పెట్టుకోవాలంట. రేపు పొద్దున మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా వార్తలు చదువుతున్నది అనూహ్య. సో ఒక పని చేస్తాను, నేను కొంచెం సెట్టింగ్ స్ప్రే కొడదాము, చూద్దాం. అంటే నాకు మామూలుగానే ఆగదు అసలు కర్ల్స్ అవన్నీ చేయించుకుంటే. అదన్నమాట విషయం. నేను ఇలా లేచి కదిలేలోపే మొత్తం ఊడిపోయాయి. మళ్ళీ సెకండ్ టైం చేసుకున్నాను. ఇప్పుడు నేను పడుకొని మీ అందరినీ రేపు పొద్దున మరలా కలుస్తాను. సెలవు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవి ఇలానే ఉన్నాయి. నైట్ పడుకునేటప్పుడు ఇబ్బంది అయిందా అంటే నిద్ర పట్టేంత వరకు ఇబ్బంది అయింది, తర్వాత ఇంకా తెలియదు నాకు. సో నేను ఒకసారి పడుకుంటే నాకు తెలియదు అనమాట, అంటే నాకు నిద్ర పడితే ఇంకా నాకు సో ఉండదు. ఓకే, ఇప్పుడు దీన్ని ఇప్పుదాము, ఇవి ఎలా వచ్చాయో చూద్దాము. Are you guys ready? 1, 2, 3. Okay. I think ఇలా ఒకటేసారి మొత్తం పైనుంచి తీస్తాను, ఇక్కడి నుంచి. బై ద వే క్లిప్ తీసేసాను నైట్ పడుకుని. లుక్ ఎట్ దిస్ గైస్, మీరు నమ్ముతారా ఇది నిజంగా కర్లింగ్ హీట్తో కాకుండా జస్ట్ ఓవర్ నైట్ కర్ల్స్ అంటే మీరు నమ్ముతారా? చూడండి ఎంత టైట్గా ఉన్నాయో కర్ల్స్. నాకు అసలు మాటలు కూడా రావట్లేదు. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే నా జుట్టుకి కర్ల్స్ ఆగవన్నమాట, వెంటనే లూజ్ అయిపోతాయి అండ్ స్ట్రైట్ అయిపోతుంది అనమాట హెయిర్. ఎంత సెట్టింగ్ స్ప్రే కొట్టి కర్లింగ్ ఐరన్ పెట్టి చేసినా కూడా ఇది కనుక వర్కౌట్ అయితే ఇక మనం రోజు కర్ల్స్ అయ్యి చూడండి.
ఇలానే ఉంచుతాను. నేనేం కదపట్లేదు బికాజ్ నేను ఇవాళ కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అప్పటికి అంటే మధ్యాహ్నం కదా, అప్పటికి ఎలా ఉంటాయో చూపిస్తాను. స్టే ట్యూన్. నేనైతే షాక్, రియల్లీ షాక్ అయ్యాను. నేను ఇంత వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం. ఇవి కనుక లూజ్ అవ్వకుండా, నా జుట్టు స్ట్రైట్ అవ్వకుండా అట్లీస్ట్ 1 డే ఉన్నా కూడా నేను తలస్నానం చేసిన ప్రతిసారి పెట్టు. ఓకే బాయ్.